నమస్తే. ప్రస్తుతం మనం విజయవాడ బీసెంట్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. రెండు ప్రశ్నలు ఇక్కడ. ఒకటి, జగన్ కి సంబంధించి మావిగన్ వర్సెస్ అమరావతి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మావిగన్ వర్సెస్ అమరావతి, ఇదో ప్రశ్న. రెండవది, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరులో ఎవరు? ఈ రెండు ప్రశ్నలతోనే ఈ రోజు మనం ప్రోగ్రామ్ నడిపోతున్నాం. నాతో పాటు మా విజయవాడ ప్రతినిధి అనుష ఉన్నారు. సో విత్ డిస్కస్ తో వెళ్దాం. సో అనుష, మీరేం తీసుకుంటారు? సార్ నేనైతే అమరావతికి సపోర్ట్ చేస్తాను. అమరావతి అంటే అమరావతికి ఎక్కువ సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అవును సార్. నేను మావిగన్ నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లోకేష్ పేరే ఎక్కువ చెప్తారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పేరు చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం ఎవరు చెప్తారు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. మాతో రండి. ఇక్కడంతా కొంచెం క్రౌడ్ ఉంటుంది. సో అన్నా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? బాగుందా? అన్నా రెండు ప్రశ్నలు అడుగుతా, ఎక్కువసేపు విసిగించను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ అని చెప్తున్నాడు, మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు ఓటు వేయండి అని చెప్తున్నారు. రెండు, అమరావతి చంద్రబాబు నాయుడు ఓటు వేయండి అని చెప్తున్నారు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అమరావతికి చేస్తారు. అమరావతికే. ఎందుకని? ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళే చేస్తారు, టీడీపీ వాళ్ళకి. అంటే టీడీపీ అయితేనే డెవలప్మెంట్ అనా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదా? కష్టమా? గతంలో అంటే పథకాలు ఇచ్చాడు, డెవలప్మెంట్ ఏం చేయలేదు. సంక్షేమమే చేశాడు, అభివృద్ధి ఏం చేయలే. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి, అందుకని రెండు జరుగుతున్నాయి. అలా పార్టీ అని కాదు మేము, ఏ పార్టీ. సరే, రెండో ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారా, లోకేష్ కా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. రైట్, పవన్ కళ్యాణ్ ఏనా? ఎందుకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని బాగా చేస్తున్నాడు. అంటే హీరోగా కాదు, నేను హీరోగా అనట్లేదు. హీరోగా లెక్కేసుకుంటే చిరంజీవి గానే మించిన డాన్స్ ఎవరు వస్తారు? అలా కొట్టు. చిరంజీవి లేదు, ఎన్టీఆర్ రామారావు వస్తాడు బాగా డాన్స్ చేసే చాలా మంది ఉన్నారు. దాని గురించి అని కాదు, వద్దు. కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీగా చేస్తాడని నమ్మకం. ఆ నమ్మకం మీకు ఉంది, అంతేనా? రైట్. మీ పేరు? సంతోష్. రైట్. మన పేరు వసంత్. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం మేము. అంటే రెండే ప్రశ్నలు. ఇది జస్ట్ పొలిటికల్ ఒపీనియన్ కాదు, పబ్లిక్ ఒపీనియన్. ఓకేనా? మావిగన్, అమరావతి? మావిగన్. ఎందుకు మావిగన్? ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా 50,000 ఎకరాల్లో ఈ రోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మావిగన్ అంటారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, చూడు ఎంతమంది పాపది రోడ్ ఎక్కారు. చెప్పండి. ఇప్పుడు చేశారు, బాగానే ఉంది. మాకేనా చూపించాలి దారి, అక్కడ చూపించారు దారి. వాళ్ళు అవట్లేదు, జరగట్లేదా అన్న? ఇప్పుడు ఒకటి ఆలోచించండి. దాదాపుగా 60,000 ఎకరాలు, రైట్? చాలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. బట్ మీరు సడన్ గా మావిగన్ అంటే మళ్ళీ అవన్నీ ఆగిపోతాయి కదా? అది ఎప్పుడు చెప్పారు బ్రో? ఎలక్షన్ ముందు చెప్పారు ఇస్తాను. ఇప్పుడు దాకా ఏమైంది? 2 years చెప్పండి. ఎక్కడ 2 years నుంచి ఏం చేస్తున్నారు? ఓకే, మిగతా ప్రభుత్వం అంతే. ఇప్పుడు మన 2 years తర్వాత వేరే ప్రభుత్వం. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు దాదాపు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ చేస్తాం లాస్ట్ లో బ్యాంకులు ఎత్తే బ్యాంక్ 2030 బ్యాంకులు అన్ని వెళ్ళిపోతాయి. చూడండి, మీరున్నా నేను ఎక్కడ ఉంటా చూడండి. నిజంగానే ప్రజలు అంటే 3 రాజధానులని జగన్ కొంత ఇబ్బంది పెట్టాడు లాస్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు 3 ప్రాంతాలని చెప్పేసి మరి ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నారు. అదే అంతేనా? సరే, రెండో ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్? ఐ డోంట్ లైక్ కిడింగ్. రైట్, థ్యాంక్ యూ. రైట్. మరొక చూసారా అనుష? సో ఇది ఇక్కడ చాలా మంది ప్రజలు ఇదే మాట్లాడుతున్నారు. సార్ ఎక్కువ మంది అమరావతికే సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది సార్ నాకు. అమరావతి ఇప్పుడు మావిగన్ కూడా చెప్పారు. మావిగన్ ఓకే 1:3 లో ఉంది, చూద్దాం. సరే, చూద్దాం. మరి కొంతమంది దగ్గరికి వెళ్దాం. అన్నా నమస్తే. మంచిగా ఉన్నారా? రైట్ అన్నా, ఒక చిన్న పబ్లిక్ ఒపీనియన్. నేను కూడా కూర్చుంటా ఇక్కడ. అమరావతి ఇష్టం. అమరావతి ఫస్ట్ నుంచి అమరావతి. అమరావతికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు వ్యక్తి కూడా మావిగన్ అని చెప్పాడు. అమరావతి కదా మనకి. మా బుద్ధుడు ఉండేది అమరావతి, మెయిన్ అమరావతి. బుద్ధుడు ఉంటే సరిపోద్దా? బుద్ధుడు ఉంటే అసలు అమరావతే కదా మెయిన్. అమరావతి ఉండాలి అంతే. రైట్, ఒక్కసారి లోగో. ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చింది మార్చుకుంటారా? ఎప్పుడు అలా మీ పేరు పెట్టారండి? మీ పేరేంటి? వసంత్. వసంత్ పోయి ఏదో మహేష్ అని, శ్రీను అని పెడితే ఊరుకుంటావా? ఊరుకోవు కదా. అది ఎప్పటి నుంచి వచ్చిందో ఫస్ట్ నుంచి అదే లెక్క. సరే, చంద్రబాబు నాయుడు తర్వాత ఇద్దరున్నారు, పవన్ కళ్యాణ్, లోకేష్. వీళ్ళిద్దరు ఎవరికి సపోర్ట్? మీరు
ముగ్గురు ఒకటే. అంతే. అది ఆలీలు సంబంధం మళ్ళీ లేదు. చంద్రబాబు నాయుడు ఎవరైనా గారిది పెద్ద వయసు అయిపోయింది, ఈసారి మళ్ళీ పరిపాలిస్తారో లేదో, వాళ్ళ అబ్బాయికా పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఎవరికి ఇచ్చినా ఓకే, దానికి ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అదే రైట్ రైట్ అన్న, నమస్తే, ఎలా ఉన్నారు? ఎట్లా బిజినెస్ ఎలా జరుగుతుంది? బిజినెస్ బాగా లేదండి, అసలు లేదు. లేదా? అసలు Dull జీరోకి ఉందా? వచ్చింది, బాగా వచ్చింది. ఎందుకని? ఈ మధ్యలో బళ్ళు ఉండేవి, అవి మాల్స్ అన్ని ఎక్కువైపోయి, ఆన్లైన్ ఎక్కువైపోవడం వల్ల మాకు బిజినెస్ అనేది జీరోకి వచ్చిందండి. చెరుకు వచ్చేసింది. ఆ. సరే, ఇక్కడ నేను రెండే ప్రశ్నలు అడుగుతా, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. పొలిటికల్ టచ్ కూడా కాదు. ఆ. ఒకటి ప్రధానమైన అంశం, మావిగన అమరావతి. మాకు ఏదైనా ఒకటే సార్, హ్మ్? మాకు ఏదైనా అంటే ఒకటే. జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మూడింటిని కలిపి రాజధాని చేస్తా అన్నారు. మాకు అదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. అది ఏదైనా ఏదైనా ఓకే. ఓకే. సరే, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? లోకేష్ అనే చెప్తాం. లోకేష్ అనే ఎందుకని? అని వాళ్ళ అబ్బాయి కాబట్టి సీనియర్ మోస్ట్ కాబట్టి ఈయన కాదన్నా, ఇప్పుడు వారసత్వం ఉంటే సరిపోదా? పరిపాలిస్తాడా పరిపాలించడా అనేది చూసుకోరేక? ఎందుకు చూసుకోరు? అంటే ఇప్పుడు మీరు ఒపీనియన్ General గా- చెప్పమన్నారు, general- చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇలాంటి కాదు, questions నేను అడగడం అదే నేను అడుగుతున్నా. వ్యతిరేకం అయిపోతాను. రైట్ రైట్, థ్యాంక్ యూ బాబాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉంది మీ బిజినెస్, ఎలా ఉంది? పర్వాలేదండి. ఎలా ఉంటాయి కాస్ట్, ఎలా ఉంటాయి? అయ్యా 100 దగ్గర నుంచి ఉన్నాయండి, రకాలను బట్టి, ఆ. మోడల్స్ ఎక్కడి నుంచి మీరు ఈ సరుకు ఇంపోర్ట్ చేసేది? ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు ఇవి? ఇవన్నీ కూడా మనకి రాజ్కోట్ నుంచి 1 టౌన్ వస్తాయి. ఆ. మార్వాడిసి తెప్పిస్తారు. ఆ, ఆ మార్వాడిసి దగ్గర నుంచి మనం తీసుకొచ్చి రిటైల్ గా అమ్ముతాం. ఓకే. 1 టౌన్ నుంచి బాగా మిగులుతాయా? పర్వాలేదా? ఏం పర్వాలా, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్. ఇదే ఫీల్డింగ్ లో ఉన్నా. రైట్ రైట్ రైట్. సో ఫస్ట్ నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కి సపోర్ట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారా? లోకేష్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఆ, చక్కగా ఆయన ట్రైనింగ్ కూడా, బాబు గారి ట్రైనింగ్ ఆ, చాలా బాగా అభివృద్ధిలోకి వస్తాడని మా ఆశ. ఆ, ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే వారు ఇమేజ్ వారిదే, ఆ. వీరిదే. సరే, ఇప్పుడు జగన్ అయితే మళ్ళీ- లోకేష్ గారే వస్తారని నా ఇప్పుడు జగన్ మళ్ళీ మావిగన్ అనే పేరుతో నేను వస్తాను అని అంటున్నాడు. అవన్నీ జరిగేవి కూడా. ఇప్పుడు మావి గన్లు ఇవన్నీ కూడా మన తెలుగు ప్రజలు మర్చిపోయారు. ఉమ్, ఇప్పుడు అమరావతి అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకొని మనకు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకునే సమయంలో ఉమ్. అటోకళ్ళు ఇటోకళ్ళు లాగి ముక్కలు చక్కలు చేసే 1,50,000 కోట్లు కావాలి అమరావతి కోసం, అలాగే 50 సంవత్సరాలు పట్టింది అభివృద్ధి అది కోసం. ఒకరి సొంతం కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆ. అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు. ఓకే. రేపు ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఉమ్, ఎంతో మంది యూత్ ఇప్పుడు మాలాటాలంటే అక్కర్లా, ఉమ్, మా పిల్లలకి కావాలా, మా మనవాళ్ళకి కావాలా. ఓకే. అప్పటికే ఆ భవిష్యత్తులో అది అభివృద్ధి చెందుద్దండి. కాదు కాదు బాబాయ్, నువ్వు ఇంత గొప్పగా చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదు, మనతో అరాచకం జరుగుతుంది అన్నాడు. అలాగే ఎంతో మంది అన్నారు సార్. ఇప్పుడు మన ప్రధానమంత్రి చేసిన గుల్జాల నందా గారు చనిపోయేటప్పుడు రూపాయి ఆస్తి లేదు ఆయనకి. అవును. మరి వాళ్ళకి కూడా ఆయన పేరు తలుచుకునే వాళ్ళు లేరు. ఆ. మరి మంచి చేసినప్పుడు చెడు కూడా వెనకాల వస్తూనే ఉంటది. సో ఫైనల్లీ మళ్ళీ ఒకసారి కూటమి వచ్చిందంటారా? గ్యారంటీగా ఆ? ఇంకొక 15 ఏళ్ళ దాకా కూటమి ఉంటుంది. వీళ్ళు కలిసి ఉండాలిగా మరి. కలిసి ఉన్నాక లేకపోయినా ఇప్పుడు మెజార్టీ లేదా సీఎం ఆ. తెలుగుదేశానికి మెజార్టీ ఉంది కాదు, నెక్స్ట్ టైం పాపం చంద్రబాబు నాయుడు గారు పెద్ద వ్యక్తి అయిపోయారు, తర్వాత పరిపాలిస్తాడో లేదో చెప్పలేవు. ఇప్పుడు వీళ్ళ మధ్య సఖ్యత ఉంటుందో లేదో తెలియదు. జగనే నేను వస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరి కాళ్ళు అనుకుంటారు సార్. వాళ్ళ రేవంత్ రెడ్డి మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఎలాగుంది, ఉమ్, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు బూతులు తిట్టుకుంటున్నారు. ఉమ్, మరి రేవంత్ రెడ్డి గారు దిగిపోతే కేటీఆర్ గారు ఎక్కిస్తారా, ఆ. లేకపోతే కాంగ్రెస్ లో నాయకులు ఎక్కించుకుంటారా? ఆ. అలాగా ఇవన్నీ జరిగాయి కావు. ప్రజలు వాళ్ళ చైతన్యం ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఓకే. ఒకప్పుడు ఆంధ్రాలో ఎడ్యుకేటెడ్ తక్కువ, ఆ, వాళ్ళంతా ఎడ్యుకేషన్ బాగా పెరిగింది. ఓకే. యూత్ కూడా తెలుగు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సీఎం గా చంద్రబాబు గారే కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ. రైట్. సార్ ఎక్కువ ఎంత చూసినా అమరావతికి సపోర్ట్ చేస్తున్నారు సార్, చూస్తున్నారు. నిజంగానే అంటే యువత కొంతమంది ఇప్పుడు మావిగన్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బిసెంట్ రోడ్ అంటే చాలా ఉంది, ఓ 10 మంది కాదు, 4-5 రాదు. ఒకసారి వెళ్దాం, రండి చూద్దాం. అయితే సార్ చూద్దాం సార్, ఇక్కడ కూడా అడుగుదాం. అమరావతి సపోర్ట్ చేస్తారా, Right. మావిగన్ సపోర్ట్ చేస్తారా? మాట్లాడండి. సార్ ఏంటి సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి మీరు దేనికి సపోర్ట్ చేస్తారా, అమరావతికా మావిగన్కా? అమరావతికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఏంటి సార్ ఎందుకు అమరావతికి అంత మద్దతు ఇస్తున్నారు? అమరావతి ఏంటంటే బయట ఊరు వాళ్ళు వచ్చి బయట ఊరు వాళ్ళు వచ్చి చక్క పెట్టుబడి పెట్టి ఉన్న వాళ్ళు చాలా మంది అమరావతి 3 రాజధాని అయ్యేటప్పటికి జనాభా అంతా వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయారు, చెన్నై వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు జనాభా మనకి డెవలప్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తారు జనాభా. ఇక్కడ రేట్లు పెరగట్లేదని. ప్లస్ అమరావతి వచ్చిన తర్వాత 3 సార్లు రేటు పెంచారు. అది కూడా తగ్గిస్తే చాలా వరకు బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్థలాలు కొంటారు. చాలా వరకు బాగుంటది. మధ్య తరగతి వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. ఉన్నవాళ్ళు బాగుంటే ఇంకా బాగుంటది. ఉన్నవాడు ఇంకా పైకి వెళ్ళాలి. అప్పుడు మధ్య తరగతి వాడికి పనులు ఉంటాయి.
లేనివాడు ఎట్లైనా ఆడికి అప్పు ఇవ్వడు, ఆడి పైకి రాడు, ఆడి పనులు ఆడి కింద పైన బతుకుతాడు. మధ్య తరగతి పైకి రావాలంటే రాజధాని ఇదే ఉండాలి. సార్ మావిగన్ వచ్చిన మధ్య తరగతి వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంది కదా. అది 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 వాళ్ళు ఏంటంటే ఇంకా ట్రై చేస్తూ ఉంటారు, అది వస్తే బాగుంటుంది, ఇది వస్తే బాగుంటుంది, ప్రజలకి అప్పుడప్పుడు చెప్తారు. అదేంటో అంత ముందు జగన్ రాకుండా ముందు ఆ మాట చెప్పొచ్చుగా, ఫస్ట్ చేయొచ్చు కదా. అన్ని అనాలిసిస్ మళ్ళీ చేసి దీనికి అమరావతి నేను 3 చేస్తాను, ఒక్క మాట చెప్తాను, 3 రాజధాని అని చెప్పిన తర్వాత ఆ మాట ఫస్టే చెప్తే మీరు చెప్పినట్టుగా ఇదే వచ్చేది. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకటే రాజధాని అనేటప్పటికి జనాభా అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈయన వచ్చి 3 రాజధాని అనేటప్పటికి జనాభా డిస్టర్బ్ అయిపోయి చాలా మంది అటు ఇటు వెళ్ళిపోయారు. సో మొత్తానికి జనాలు డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్తారు. డిస్టర్బ్ అవుతుంది అంతేనా? అంతే పక్కాగా. పక్కా. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు ఉన్నారు. ఓకే, ఓకేనా? పవన్ కళ్యాణ్ కావాలా, లోకేష్ కావాలా, చంద్రబాబు నాయుడు తర్వాత అంటే ఏం చెప్తారు? లోకేష్ కావాలంటే. లోకేష్ ఎందుకని? లోకేష్ అంటే అనుభవం, అప్పుడు ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కి కొంచెం అనుభవం ఇస్తారు. పవన్ కళ్యాణ్ మనకు అవకాశం ఉంటే బాగుంటది. ఇద్దరు ఎవరు వచ్చినా మాకు హ్యాపీ. అంతా ఓకేనా? రైట్, చూద్దాం. ఇంకొంతమంది మాట్లాడదాం. అంటే బీసెంట్ రోడ్ లో చాలా అమరావతి అన్నారు. సరే చూద్దాం, మావిగన్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది అవ్వదు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మావిగన్ కావాలి అనుకున్న వాళ్ళు వైసీపీ కోటేమని చెప్తున్నారు, టీడీపీ కావాలి, ఐ మీన్ అమరావతి కావాలనుకున్న వాళ్ళు టీడీపీ కోటేమని చెప్తున్నారు. బట్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, దాదాపుగా 40% మంది జగన్ కోట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా మావిగన్ కోటేసే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ ఒక డీసెంట్ రోడ్ నే పట్టుకోలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాకుండా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు కాబట్టి మన కాన్సెప్ట్ ఇక్కడ తీసుకున్నాం. సో మాట్లాడదాం మనోడు తప్పుడు అనుకో. అమరావతిని సపోర్ట్ చేస్తారు, మావిగన్కి సపోర్ట్ అమరావతికే సపోర్ట్ చేస్తాం. ఎందుకు సార్? ఎందుకు అలాగా? మరి ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాం. మన రాజధాని అమరావతి. 2-3 మార్చల, కాసేపు వైజాగ్, కాసేపు గుంటూరు, మచిలీపట్నం ఇలాంటివి ఏం చెప్పాలి, ఒకటే స్టాండ్. ఫస్ట్ నుంచి కోరుకుంది ఒకటే, అమరావతి. జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని వయసుల వాళ్ళని ఇంత సపోర్ట్ చేశారు ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు ఆయనకి ఇంత యాంటీగా అయిపోయారు? ఆయన ఏం చెప్పినా సరే మెంటల్ గా మాట్లాడుతున్నారు అన్నట్టు డిక్లరేషన్ ఇస్తున్నారండి. సంక్షేమ పథకాలు అనేది అందరూ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవాలి, ఇవ్వకుండా ఏం లేదు. అమ్మబడి అంటే ఆయన తీసుకొచ్చిన పథకమే, దాన్ని మనం కాదంటాకలేదు, తప్పు పడతాకలేదు. అమ్మబడి పథకం ఆయన తీసుకొచ్చారు, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. అది అంతకుముందు అన్ని పథకాలు అన్నీ ఉన్నాయి, రేషన్ కార్డు ఉంది, వితంతు పెన్షన్ ఉంది, పెన్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడే కదా. ఆయన తర్వాత రానివ్వండి, ఇంకెవరు వస్తారా? ఇప్పుడే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా. లోకేష్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ చేయొచ్చు. లోకేష్ ఏదైనా చదువుకున్నవాడే, ఆయన చదువుకున్నాడు, ఈయనకి సపోర్ట్ ఆయన సో మొత్తానికి అన్న చెప్పిన దాంతో లోకేష్ కే మెజారిటీ ఎక్కువ వచ్చింది. మీకు అమరావతికి మెజారిటీ వచ్చి ఉండొచ్చు, బట్ మాకు లోకేష్ కి మెజారిటీ. పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సార్ చూద్దాం, ఓటేసారా? వేసాము. ఎవరికి వేసారా అనేది పర్సనల్ గా పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ కోటేస్తారా, లోకేష్ కోటేస్తారా? పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి ఓటేస్తాం. దేనికి? దేనికంటే ఫ్యాన్స్. చూసారా సార్, ఆడపడుచులు పవన్ కళ్యాణ్ గారికి ఓటు. ఫ్యాన్ ఓకే, మూవీస్ పరంగా ఆయన్ని చేసేది ఎవరు లేరు. రాజకీయ పరంగా చెప్పండి. అంత ఐడియా లేదండి రాజకీయం అంటే. ఫ్యాన్ పరంగా నా ఒపీనియన్ చెప్పాను. నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పండి, పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉన్నారు. ఓకే, అభిమానం ప్రకారం పవన్ కళ్యాణ్ చేస్తాను అంటారు. విజనరీకి సంబంధించి అయితే గనక ఖచ్చితంగా లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సార్ విజనరీ అనే కాదు సార్, విజనరీ ఈయన కూడా తీసుకొస్తున్నారు సార్, పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొస్తున్నారు. మీరు కొంచెం పవన్ కళ్యాణ్ కి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇంతకు ముందు పరిపాలించిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో మొత్తానికి ఆయనకి కొంత ఓటు వేసే అవకాశం, అంటే ఇద్దరిని పక్కన పెడితే లోకేష్ పవన్ కళ్యాణ్ పెడితే కనుక ఆయనకి ఓటు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలా ఎందుకు అనుకోవాలి సార్? లోకేష్ గారికి కూడా ఫస్ట్ టైం కదా ఆపర్చునిటీ, మనం ఇంకా డెప్త్ గా వెళ్తే ఇంకా తెలుస్తుందేమో. చూద్దాం. రైట్, మరి కొంతమంది అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ మీ ఓటు ఎవరికి, లోకేష్ గా పవన్ కళ్యాణ్ కా? ఒక్క ముక్కలో చెప్పండి. అప్పటికే అప్పుడే ఆలోచిస్తే ఇప్పుడు ఆలోచన ప్రకారం ఇప్పుడు పాలన చూస్తున్నారు, ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరెవరికి చెప్పండి. లోకేష్ గారికా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్. ఎందుకు సార్? ఇవన్నీ అభిమానం మీద వేయచ్చు. అంటే సార్ రాజకీయ అభిమానమా, సినీ అభిమానమా? సినీ అభిమానం. ఎందుకు రాజకీయంగా ఎందుకు నమ్మకంగా చెప్పట్లేదు? సినిమా వేరు, రాజకీయం వేరు కదా. కాకపోతే అదొక అభిమానంగా వేయాలని అంతే.